రెడ్డిలు పైనుంచి కింది దాకా రెడ్డి వర్గం ఉన్నది అక్కడ. ఉమ్, రెడ్డిలే అనగదొక్కుతున్నారు అక్కడ వాళ్ళని, కార్మికులను, మిగిలిన కార్మికులను ఉమ్. వస్తుంది చేస్తుంది అంటే అన్నట్టు కార్మికులను కూడా సమ్మె చేస్తే భయభ్రాంతులకు గురి చేస్తున్నారా, జాబ్ తీసేస్తున్నారు? yes, అట్లనే చేస్తున్నారు అక్కడ. రైట్. అన్న లైవ్లో ఉన్నాను, చెప్పండి అన్న. నిజంగా ఎట్లుంది సూర్యాపేట రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలపడంతో ప్రభుత్వం ఉలికిపడ్డట్టు అవుతుంది. కొన్ని చోట్ల అక్రమ కేసులు పెడతాం, అంటే కేసులు కూడా పెడతాం, మీ ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలుపుతా అని చెప్తా ఉన్నారు. ఎట్లా చెప్పొచ్చు, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఈ కేసులు, ధర్నా, ఈ రిమాండ్లు, జైళ్లు ఈ తెలంగాణ ప్రజలకు కొత్త ఏం కాదు. తెలంగాణ రాష్ట్రంలో సకల జనుల ఐక్యమై ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలోంచి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి చరిత్ర కలిగినటువంటి ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇవాళ ఆర్టీసీ కార్మికులు వాళ్ళు లేనిపోయిన గొంతెమ్మ కోరికలేం కోరలే. వీళ్ళు ఎన్నికలకు ముందు ఏదైతే వీళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి, వీళ్ళు హామీ ఇచ్చినటువంటి వాటిని అమలు చేయమని అడుగుతా ఉన్నారు. ఇవాళ మేజర్ గా ఏంటంటే కేసీఆర్ ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తా అని చెప్పినటువంటిది, ఆయన వెళ్ళిపోయిన తర్వాత అదే హామీని 3 నెలలు తిరగక ముందే ఈయన అమలు చేస్తా అన్నాడు. అంటే అప్పుడు అధికారంలోకి రావడం కోసం అన్నట్టున్నాడు. ఇక అధికారంలోకి రావడం కోసం అనడం, మళ్ళీ అధికారాన్ని భవిష్యత్తులో అందుకోకుండా ఉండడం కోసం హామీ ఇచ్చి తప్పుతున్నా అనే దాని గురించి తర్వాత ప్రజలు ఆలోచిస్తారు. కానీ ఇవాళ వాళ్ళు 32 డిమాండ్లు ఏదైతే ఉన్నాయో, వాళ్ళు అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీలు అవి కూడా న్యాయమైనటువంటి. ఇవాళ వాళ్ళ సంఘాలను పునరుద్ధరించడం అనడం కావచ్చు, వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇవ్వమన్నట్టు, ఏవి కూడా లేని ప్రభుత్వంతో కానీ ఏం చేయలే. కానీ వాళ్ళు ఏంటంటే ఇందులో ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికులు ఎవరు కూడా వాళ్ళ వర్గాలకు సంబంధం లేనటువంటి, వాళ్ళ వర్గాలకు ఇవ్వాలని ఉంటే మేనేజర్ ఇంకా ఆ పై స్థాయిలు ఉంటారు కాబట్టి వీళ్ళకి మేమేందుకు చేయాలి అంటే, ఇవాళ 70 ఏళ్ళు దాటిపోయినా కూడా వీళ్ళని భుజాల మీద ఎత్తుకొని తిరుగుతున్నందుకు వాళ్ళు ఇస్తున్నటువంటి బహుమతి చివరి స్థాయి. అంటే ఈ కార్మికుల పై స్థాయి వ్యక్తులు కూడా ఇప్పుడు గంగిపల్లి అర్నక్కంట డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కరీంనగర్ జిల్లాలో మొత్తం రెడ్డిలే ఉన్నారట. ఈ రెడ్డిలకు మన బాధలు తెలుస్తాయి మరి, ఇలా ఈ అగ్రకులాలకు తెలియవు అనేటటువంటి వాస్తవాన్ని మనకు తెలిసేటట్టుగా వీళ్ళు ఇప్పుడు కుట్రలు చేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు మన ప్రజలు తెలియనంతగా అమాయకంగా ఉన్న సందర్భం కాదు. ఇవాళ ప్రతి అంశాన్ని కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలన్నిటిని కూడా పసిగడతా ఉన్నారు. ఇవాళ వాళ్ళకు పోయే సమయం వచ్చింది కాబట్టి వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లు నెరవేర్చకపోతే చివరి వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వాళ్ళ వెంట ఉంటది. వాళ్ళ హక్కులు సాధించేంత వరకు కూడా వాళ్ళతో కలిసి ఉద్యమం చేస్తాం. లేని పక్షంలో వాళ్ళని అధికారం నుండి తీసుకుపోయి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నటువంటిది ఇలా మూసి కావచ్చు, కాళేశ్వరంలో వీళ్ళని కలిపి కథం చేయడానికి సిద్ధంగా ఉన్నారు తెలంగాణ సమాజం అంతా కూడా.